ఈరోజు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతులకు కావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్ లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీలపై చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్ గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి చర్య తీసుకుని పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది, మా అధికారిని పంపిస్తా అని చెప్పాడు. మేము ఇంకా హాఫ్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి సమాధానం రాకపోతే మేము తక్షణ చర్యలు సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోబోతాం. అది ఆమరణ నిరాహార కావచ్చు, హైవే దిగ్బంధనాలు కావచ్చు, లేదా ఇంకేదైనా చర్య తీసుకొని మా సంఘంలో కమిటీ ఉన్నాము. కమిటీ మెంబర్లు అంతా సీనియర్ రైతు సంఘాల నాయకులు ఉన్నారు. అందరితో చర్చించి రైతులతో చర్చించి ఒక సీనియర్ నిర్ణయం అయితే తీసుకుంటాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకుంటారు. ఇప్పటికైనా సంక్రాంతి లోపు చర్య తీసుకొని వాళ్ళకి ఆయన సంక్రాంతి లోపు డబ్బులు ఇప్పించాల్సిందిగా 8 రూపాయలు అదే 8 రూపాయలు లెక్కన దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాడు. మేము 4 రూపాయల లెక్కన 200 కోట్ల రైతుల అకౌంట్ లో జమ చేసామని చెప్పారు. ఆ కలెక్టర్ గారి లెక్కల ప్రకారమే మాకు రైతుల అకౌంట్ లో 400 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. అంటే 4 రూపాయలు కొంతమంది వేస్తే దాదాపు 200 కోట్లు వేస్తే ఇంకా 200 కోట్ల రూపాయలకు పైబడి ఇవ్వని డబ్బులు ఉన్నాయి.